ఒపీనియన్ ఏంటి? ఎలాంటి అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నావు? అంటే బాగా అండర్స్టాండింగ్ అయ్యే పర్సన్ ఉంటే చాలు. చాలా ఓకే. ఇప్పుడు బాగా ఎవరిని చూసినా ఈ మధ్య మనం రీసెంట్ గా న్యూస్ లో చూస్తున్నాం కదా, ఇద్దరు హస్బెండ్స్ చనిపోయారు వాళ్ళ వైఫ్స్ వల్ల. ఇవన్నీ చూసి భయమేయట్లేదా? ఏమన్నా చేంజ్ ఆఫ్ ఏదైనా మారిందా? అంటే అందరూ అలా ఉంటారని, కొంతమంది అలా ఉన్నారని అందరినీ మనం అనలేం కదా. ఉంటారు, మన కోసం ఎక్కడో ఉంటారు. కాకపోతే వెయిట్ చేయాలి, టైం అన్నీ నేర్పించింది. సో టైం కోసం వెయిట్ చేయాలి. సోషల్ మీడియా బాగా యూజ్ చేస్తుంటావా? ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నీ పెళ్లి మీద ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? ఆ విధానం సోషల్ మీడియా వాడిన తర్వాత కొంచెం మైండ్ ఏదైనా చేంజ్ అయిందా? ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? మంచి అమ్మాయిని చేసుకుందాం. మంచి అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నావు. అసలు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? పద్ధతిగా ఉండాలి. ఇంకా ట్రెడిషనల్. ఉన్న జనరేషన్ లో మొత్తం అందరూ పిల్లలు మారిపోతూ ఉన్నారు కదా, సో మ్యారేజెస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నావు? ఎలాంటి వాళ్ళు అంటే ఏముంది అక్క, ఇప్పుడు యూజువల్ గా అమ్మాయిలు అంటే ఇప్పుడు లాయల్ గా ఉండాలి. అలాంటి జనరేషన్ లో లేరు. అబ్బాయిలు మరి లాయల్ గా ఉంటున్నారా? అబ్బాయి లాయల్ గానే ఉంటారు. అబ్బాయిలు అందరూ లాయల్ గా ఉంటున్నారా? అందరు లాయల్ గానే ఉంటారు. అంటే కొన్ని మంది మాక్సిమం అందరు లాయల్ గానే ఉంటారు. సో అలాంటి అమ్మాయిలను మనం ఒకవేళ కలిసిందంటే మాక్సిమం వదులుకోకుండా చూసుకోవటమే కరెక్ట్ అని. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా రీసెంట్ న్యూస్ లో ఈ ప్యాచప్ బ్రేకప్లు కానీ, లేదంటే జానీ మాస్టర్, హర్ష సాయి వాటిలో ఉన్నంత కాలం ఓకే, తర్వాత ఏదైనా అయిందనుకో రివర్స్ కేసులు వేస్తున్నారు కదా. అంటే బెనిఫిట్స్ అన్ని అమ్మాయిలకి ఉన్నాయి అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. అంటే అబ్బాయిల వైపు ఏం చట్టాలు లేవంటావా? అబ్బాయిల వైపు ఏం లేదు అక్క. మొన్న నదుల విషయంలో కూడా జడ్జిమెంట్ చూసారు కదా, జడ్జి అడిగింది. సో ఇక అబ్బాయికి అసలు ప్రొటెక్షన్ లేదు. ఇవన్నీ చూసిన తర్వాత మ్యారేజ్ మీద ఏమన్నా థాట్ మారిందా? చేసుకోకుండా ఉండే బెటర్ అసలు మ్యారేజ్ అనేది వేస్ట్ అక్క. వేస్టా? కాకపోతే ఏంటంటే చివరి వరకు ఒకళ్ళు పక్కన ఉండాలి కాబట్టి ఏదో చేసుకోవాలన్నట్టు చేసుకుంటారులే, కానీ మ్యారేజ్ అనేది అంతగా అవసరం లేదు. సో లాయల్గా ఉండే అమ్మాయిలు ఉంటే కనుక వాళ్ళని వదులుకోకూడదు, అంతే. నువ్వు సోషల్ మీడియా బాగా యూజ్ చేస్తూ ఉంటావా? రిలేషన్ లో ఏమైనా ఉన్నావా? ఇప్పుడున్న జనరేషన్ లో మ్యారేజెస్ మీద నీ ఒపీనియన్ ఏంటి? మ్యారేజెస్ మీద ఒపీనియన్, ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటున్నావు? కొంచెం ఫ్యామిలీని మంచిగా చూసుకుంటూ రెస్పాన్సిబిలిటీని బాగా మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సోషల్ మీడియా బాగా ఫాలో అవుతావా? న్యూస్లు అవి చూస్తుంటావు కదా, అంటే అమ్మాయిలు అబ్బాయిల మధ్య కొంచెం ఎలా పడితే అలా ఉంటున్నారు, ప్యాచప్లు బ్రేకప్లు, ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది మ్యారేజ్ మీద నీ ఒపీనియన్? చేసుకోకపోవడం మంచిది అనిపిస్తుంది. చేసుకోవడం మంచిది అనిపిస్తుంది. మరి ఇప్పుడే ఒక మంచి అమ్మాయి అంటే కావాలా? బాగుంటుంది. మంచి వాళ్ళంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఒపీనియన్ అంటే అమ్మాయిలు ఒకటే మంచిగా ఉంటే సరిపోద్దా? మంచి అంటే ఎలా? ఇదే చెప్పే అక్క, ఉన్న రెస్పాన్సిబిలిటీని మంచిగా చూసుకుంటూ పేరెంట్స్ ని వాల్యూస్ ఇస్తూ. మీరు ఫాలో అవుతారు అబ్బాయిలు మరి? ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను? ఇప్పుడే బ్యాక్ బ్రేకప్ అయిందా? కాదు కాదు, ఇప్పుడే అంటే సోషల్ మీడియా యూస్ చేస్తూ ఉంటారు కదా మీరు, అవన్నీ చూసిన తర్వాత ఈ జనరేషన్ లో మ్యారేజెస్ మీద మీ ఒపీనియన్ ఎలా ఉంది అని? పర్వాలేదు, సోషల్ మీడియా వాడకపోయినా ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటారు? లేదంటే ఇవన్నీ చూసిన తర్వాత, బేబీ మూవీ చూసిన తర్వాత బాబాయ్ అమ్మాయి బాగాలేదని చెప్పారు, చాలా రిస్క్ ఉందని చెప్పారని చూడలేదు. ఆనిముత్తి అని మంచోడు పేరేం పేరు? మంచోడి పేరు నాకు తెలియదు. నువ్వు మంచోడు అని చెప్పు. మంచోడే కానీ మరి అంత మంచోడు కాదు కదా అక్క. సరే, అసలు మూవీస్ చూడవా? ఇంగ్లీష్, బాలీవుడ్, హాలీవుడ్. ఓకే, నువ్వు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? ఇంకేం అనుకోవట్లేదా? ఇంకేం అనుకోలేదా? అనుకున్నాక నీకే చెప్తాను అక్క. వేస్తారు కదా. ఎగ్జామ్ పోయిందా? పేరేంటి? సంతోష్. సంతోష. సో ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఎవరైనా లవ్ చేస్తున్నావా? ఏం లేదా? ఏ ఇయర్ నువ్వు? ఫస్ట్ ఇయరా? సో ఇప్పుడున్న జనరేషన్ లో ఇవన్నీ ప్యాచప్లు బ్రేకప్లు చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో. వైఫ్ లో హస్బెండ్ ని కొట్టేస్తున్నారని చెప్పడం కానీ, భార్య బాధితుల సంఘం పెట్టారు. బాగా మాట్లాడతారు అక్క. వాడు మాట్లాడతాడని అర్థమైంది. కొంచెం నువ్వు బాధలో ఉన్నావు కదా, చాలా ఆనందంగా ఉన్నావా? సో పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి చెప్పు? ఎలాంటి అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నావు? ఇంకా ఒపీనియన్ ఏమనుకోలేదు అక్క. ఈయన అడిగాక బాగా చెప్తాను. నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు? నేను ఏం అనుకోవట్లేదు అక్క. ఈయన అడిగాక చేసుకుందాం అంటే ఇప్పుడు రెడీ, ఇప్పుడే రెడీ. చేసుకునే ఉద్దేశం ఉందా నీకు? అంటే ఇలాంటి అమ్మాయి కావాలి అని ఏమన్నా క్వాలిటీస్ ఉన్నాయా? ఓ లిస్ట్లోకి 50 మంది ఉన్నారు, వాళ్ళు ఏమైనా ఫైనల్ చేస్తుంది తెలియదు. ఓ లిస్ట్లోకి 50 మంది ఉన్నారు, వాళ్ళు ఏమైనా ఫైనల్ చేస్తుంది తెలియదు.
అది లిస్ట్ ఇంకేమన్నా 50 మంది అమ్మాయిలు మెయింటైన్ చేస్తున్నావా? చూపించమంటా చూపిస్తావా? ఇన్స్టాగ్రామ్ వద్దులే. అంటే నేను జస్ట్ క్వాలిటీస్ అడిగాను, నువ్వు ఏకంగా కాంటాక్ట్ లిస్ట్ మెయింటైన్ చేస్తూ ఉన్నట్టున్నావు. అలా అని కాకుండా ఇప్పుడు మనకి బయట భార్యాభర్తల సంఘం కానీ ఇలా అమ్మాయిలు మోసం చేశారని అవి కొన్ని జరుగుతున్నాయి కదా, అవన్నీ చూసిన తర్వాత కూడా ఇంతమంది 50 మందిని లిస్ట్లో పెట్టుకున్నావా? చూద్దాం అంటే దానికి మీనింగ్ అంటే ఏం లేదక్క, ఇప్పుడు ఎవడో నచ్చుతా లిస్ట్ లో పెట్టాను. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇప్పుడు ఎవడో నచ్చుతా లిస్ట్ లో పెట్టాను. ఇప్పుడు జనరేషన్ చూసిన తర్వాత రీసెంట్ గా ఏమిటి పాచప్లు బ్రేకప్లు జరుగుతున్నాయి కదా, ఇవన్నీ చూసిన తర్వాత పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి? వేస్ట్ ఆఫ్ టైం. వేస్ట్ ఆఫ్ టైం. పెళ్లి చేసుకోవా? చేసుకోనక్క. అసలు చేసుకోవా? లేదు. పేరెంట్స్ చూపించిన వాళ్ళు కానీ నాట్ ఇంట్రెస్ట్. అసలు ఇంట్రెస్ట్ లేదా? ప్రెసెంట్ ఉన్నట్లు వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోతావు. ఎప్పటికన్నా చేసుకోవాలి కదా. ఎందుకక్క చేసుకొని వేస్ట్ ఉంటారో ఉండరో తెలియదు, ఫ్యూచర్ లో కంటిన్యూ చేయనప్పుడు ఇంకెందుకు మనం. అంటే ఇలాంటి వాడు కావాలి, ఇలాంటి క్వాలిటీస్ వస్తే చేసుకుంటానని ఏమన్నా ఉందా? క్వాలిటీస్ ఎంత వచ్చినప్పుడు ఉన్న జనరేషన్ వల్ల మారిపోతారు, సోషల్ మీడియానా ఇదొకటి. సో మారిపోతారని తెలిసినప్పుడు ఇంట్రెస్ట్ ఏం లేదు. అసలు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని అనుకుంటున్నాం మెయిన్ గా? ఫస్ట్ వాళ్ళు అబ్బాయిలు అని మర్చిపోయి వాళ్ళు కూడా ఒక మనుషులాగా బిహేవ్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ చూసిన తర్వాత మ్యారేజెస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇంకా అంటే ఎలాంటి వాళ్ళు వస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారని ఏమన్నా ఉన్నాయా? ఎలాంటి క్వాలిటీస్ కోరుకుంటున్నారు అబ్బాయిలో, పెళ్లి చేసుకునే అబ్బాయిలో? అలా పెళ్లి చేసుకోకూడదని చెప్తాను నేను. ఎందుకు అలాగా? ఏమైంది? ఎందుకు పెళ్లి చేసుకుని ఏం చేస్తారు? అంతే కదా. పెళ్లి చేసుకుని ఏం చేస్తారు అంటే అది ఒక ప్రాసెస్ కదా. సో అంటే ఇలాంటి క్వాలిటీస్ చేసుకోకుండా కూడా చేయొచ్చు ప్రాసెస్ అని చేసుకోకుండా కూడా చేయొచ్చు ప్రాసెస్ అని అంతే. అయ్యో నువ్వు సెకండ్ ఇయరా? సోషల్ మీడియా అది బాగా యూజ్ చేస్తుంటావా? ఇప్పుడు మనకి జనరేషన్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా మారిపోతూ ఉన్నారు కదా, చాలా వేరియేషన్స్ వచ్చినాయి, ప్యాచప్లు బ్రేకప్లు, ఇవన్నీ చూసిన తర్వాత పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి? నేను అసలు పెళ్లి చేసుకోవా? ఇంట్రెస్టే లేదు. అంటే ఇలాంటి అబ్బాయి దొరికితే ఖచ్చితంగా చేసుకుంటానని ఏమన్నా ఉందా? లేదక్క. ఎందుకు అలా? అంతలా ఏమైంది? అలాగేం లేదు, ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదా? దానికి పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉందా? పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి? నేను పెళ్లి చేసుకున్నా. ఇలాగే చెప్తారు కానీ తర్వాత పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారని చెప్పేసి అంటారు కదా. లేదక్క, ఫస్ట్ చేసుకుంటానేనా? లేదక్క. ఎందుకు అంటే ఏమైంది? ఇంట్రెస్ట్ లేదక్క. పెళ్ళిళ్ళు పేరెంట్స్ తీసుకొస్తే చేసుకుంటారు కదా. అంటే పోనీ ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి దొరికితే చేసుకుందామని ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయా? అబ్బాయిలు ఎలాంటి క్వాలిటీస్ చూస్తారు? క్వాలిటీస్ చెప్పు. నువ్వు చెప్పు. నాకేం లేవక్క. అసలు పెళ్లి చేసుకోవాలి, ఎవరు వచ్చినా చేసుకుంటది. చేసుకుంటుందా? చేసుకున్నాను అసలు చేసుకోనని చెప్పి డాడీ తీసుకొస్తే లేదు నాకు. అసలు వద్దు అసలు. నువ్వు ఇంత భయపడుతున్నావు అంటే నేను అడగాలి ఖచ్చితంగా. బలవంతం చేస్తావేంటి? ఏంటంటాను ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి? సో అమ్మాయిలు జెన్యూన్ గా ఉంటారా రిలేషన్? అబ్బాయిలు జెన్యూన్ గా ఉంటారా? ఇద్దరు ఉండరా? నువ్వు జెన్యూన్ గా ఉన్నావా? ఉంటేగా లేదు. ఎన్ని రిలేషన్షిప్ అయినాయి ఇప్పటికి? మేబీ ఒక 99+. అదేమన్నా ట్రాక్ రికార్డ్ 99+ అని చెప్తున్నావు? రికార్డే మరి. ఓకే, సో ఒకవేళ పెళ్లి చేసుకుంటే అమ్మాయిలు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను? నీలా ఉంటే చాలు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అవునా? ఏ నువ్వు? సెకండ్ ఇయరా? రిలేషన్షిప్స్ లో అమ్మాయిలు జెన్యూన్ గా ఉంటారా, అబ్బాయిలు జెన్యూన్ గా ఉంటారా? అబ్బాయిలే ఉంటారా? నీకేమైనా ఉన్నాయా షిప్ లో? నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటావు? జెన్యూన్ గా ఉండాలండి. ఇంకా జెన్యూన్ గా ఉండాలి. నెక్స్ట్ ఏది దాచకూడదు. అలాగే నేను కూడా దాచు, అంతే సరిపోతుంది. వాళ్ళ నుంచి ఏం కోరుకుంటున్నారో మరి మీరు కూడా అదే ఇస్తారా? ఓకేనా? మరి ఇప్పుడు జనరేషన్ మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో మనం ఓపెన్ చేయగానే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్యాచప్లు బ్రేకప్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చూసిన తర్వాత మీకు పెళ్లి మీద ఎలాంటి ఒపీనియన్ కలుగుతుంది? పెళ్లి మీద భయం వేస్తుంది కానీ అప్పుడే ఆలోచించాల్సిన పని లేదు కదా. ఎడ్యుకేషన్ మీద ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ చూడాలి. లవ్ మ్యారేజెస్, అరేంజ్ మ్యారేజ్ జరుగుతూ ఉన్నాయి కదా. ఒక నిమిషం ఆగు. సో నీకు మ్యారేజెస్
మ్యారేజెస్ మీద నీ ఒపీనియన్ ఏంటి? అప్పుడే మ్యారేజ్ మీద ఒపీనియన్ లేదు ఏ ఒపీనియన్ లేదు అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే అమ్మాయి అబ్బాయి మోసం చేశారని చెప్పడం కానీ, లేదంటే పెళ్ళైన వాళ్ళు వైఫ్స్ హస్బెండ్ ని చీట్ చేయడం, వాళ్ళ మీద డౌరీ కావాలి నాకు ఇలాగా అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు కదా. చాలా మంది మనం రీసెంట్ గా చూసాం, కొంతమంది సూసైడ్ అని కూడా చేసుకున్నారు. సో దీని మీద మ్యారేజెస్ మీద ఇవన్నీ చూసిన తర్వాత నీ ఒపీనియన్ ఏంటి? పెళ్లి చేసుకోకూడదు అనిపిస్తుందా? అంటే నీకు ఇలాంటి అమ్మాయి కావాలి, అలాంటి అమ్మాయిని చూస్తే నేను పెళ్లి చేసుకుంటానని ఏమైనా అనిపిస్తుంది? ప్రస్తుతంగా ఏం లేవు ఇంకా. లేదా? లేదు అసలు ఎవరిని లవ్ చేయలేదా? లేదు ప్రస్తుతంగా లేదు. అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటున్నావు? అమ్మాయి అయితే చాలు. అమ్మాయి అయితే చాలా? ప్రస్తుతంగా ఏం లేవు. అంతే అందంగా ఉండాలి, అనుకువగా ఉండాలి, అలాంటి ఏమి? అలాంటి నార్మల్ ఏవన్నీ దాంట్లో ఏముంది, అది మెయిన్ ఉంటాయి కదా. సరే